కోటా నుండి జరిగినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి జరిగినటువంటి ఎన్నికల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ కాబడినటువంటి ఒక 4 శాసనసభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది వారు పునీతులుగాను రాజకీయాల్లో తప్పుడు పనులు చేతకానట్టు, వారి జీవితంలో ఏనాడు కూడా రాజకీయాల్లో తప్పుడు పనులు చేయనట్టు, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ సంబంధించిన వారు అసలు తెలుగుదేశం పార్టీకి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మరీ ప్రత్యేకించి వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో తప్పుడు పనులు చేయటం అనేది అసలు ఆయనకి ఏమీ తెలియదని చెప్పని నంగనాచి కబుర్లు చెప్పడం గడిచిన 2 రోజులుగా మనం చూస్తూ ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం వల్లే, లేదు ఓటేసినా కూడా వారిని అన్యాయంగా సస్పెండ్ చేశారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడతాం. అది చంద్రబాబు నాయుడు గారి లక్షణం, ఆయన నైజం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ మార్గం, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయ రహస్యం, రాజకీయ విజయ రహస్యం. ఇన్నాళ్ళు 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర చెప్తున్నాడు కదా, ఆయనకు ఉన్నటువంటి ఆయన విజయ రహస్యం ఏంటి అంటే కొనటం, అమ్మటం. ఈ 2 తప్పితే ఏంటి ఉంది? ఇదే కదా ఆయనకి నయవంచన, నమ్మక ద్రోహం, నటించటం, వెన్నుపోటు పడవటం. ఇదే కదా ఆయన. వారి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థిగా రాజకీయాలు నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలు ఏంటి? నమ్మకం, మనసులో ఏది ఉంటే అది చెప్పటం, అది చేదు నిజమైన మొహం మీద చెప్పటం, తను చేసేది చెప్పటం, చేయలేనిది చెప్పలేనని చెప్పటం. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం రాజకీయాల్లో. అందుకే కదా ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం